లేనంతగా ఈసారి 15 ఆర్థిక సవాలు కూడా అందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బడ్జెట్ అమలుకు ఈ 15 ఆర్థిక అంశాలు అడ్డంగా మారబోతున్నటువంటి ఒక సందేహం కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంతా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి దుర్వినియోగం కానీ, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైనటువంటి ఎక్సైజు, ఇసుక పాలసీ విధానాలు ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. వైసీపీ పార్టీ సీనియర్ నేత మనకి కమలారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే కమలారెడ్డి గారు. అలాగే జనసేన పార్టీ మహిళా నేత సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అండ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాస్ గారు, ఆయన కూడా కాసేపులో జాయిన్ కాబోతున్నారు, వారికి కూడా నమస్కారం. అండ్ ప్రధానంగా మనం ముందు వైసీపీ దగ్గరికి వెళ్దాం. కమలారెడ్డి గారు నమస్తే. సో ప్రధానంగా అంటే మీ పార్టీకి సంబంధించి చాలా లోపభూయిష్టంగా గతంలో ఆర్థికంగా దుర్వినియోగం చేసింది అన్నటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. సో ఆర్థిక సవాళ్ళు ఇవన్నీ మాకు ఉన్నాయని కూడా ప్రస్తావిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బడ్జెట్పై వైసీపీకి సంబంధించి సంతృప్తిగా ఉందా? ఇప్పటికే బడ్జెట్ సంబంధించి పూర్తిగా అసెంబ్లీ సమావేశాలనే మీరు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవాలి, అసలు బయటికి వెళ్ళం కదా, రాకుండానే బహిష్కరించినటువంటి పరిస్థితి. సో అంటే సంతృప్తిగానే ఉన్నారా కూటమి బడ్జెట్కి సంబంధించి? నమస్తే అండి. అయితే బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రాలేదు అసెంబ్లీకి అంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అసెంబ్లీ సమావేశం హాజరవ్వలేదు కదండి. నేను మళ్ళీ గెలిచి సీఎం గానే వస్తానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒకసారి హాజరయ్యారు కదండి. హాజరైన తర్వాత జరిగిన పరిణామాలతో బయటికి శపథం చేసి వచ్చేస్తారు. కానీ పూర్తిగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రతిపక్ష హోదా అంటే ఎవరు లేరు కదండి, మరి ఇవ్వాల్సి కంపల్సరీ తప్పదు. అది ఇప్పుడు ఎవరన్నా ఉంటే ఎవరన్నా ఉంటే కమలారెడ్డి గారు అంటే ప్రతిపక్ష హోదాని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించారు ఓటు ద్వారా, మీ సీట్ల ద్వారా. కానీ పోరాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మీ పైన ఉంది అనేది ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి విమర్శలు. అవునండి, పోరాటం చెయ్యాలనే మా జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే. మరి హోదా ఇస్తేనే రావడం, హోదా మీరు తీసుకోవాలంటే హోదా అనేది ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మీరు తీసుకోలేకపోయారు. ఆ సీట్లు గెలుచుకుంటే ఖచ్చితంగా హోదా వచ్చేది. ఇప్పుడు సీట్లు వచ్చినా రాకపోయినా ఇంకే పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మాకు తప్పనిసరిగా ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ప్రజల పక్షాన మేము పోరాడాల్సిన అవసరం మాకు కూడా ఉంది. ఎందుకంటే సూపర్ 6 అని పెట్టా చంద్రబాబు నాయుడు గారు. ఏ పథకం ఏది కూడా చేయలేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతిపక్ష బాధ్యత, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల పక్షాన ఉంటామనేది చెప్తున్నారు పదే పదే. దీనికి సంబంధించి ఒకసారి మనం జనసేన మహిళా నేత ఉన్నారు కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణవేణి